తప్పుని కనుక్కోవడం, నియంత్రించడం అన్నటువంటి. ఇప్పుడు ఇది కొంచెం పీక్ స్టేజ్. దీన్ని కూడా ఇవాళ పత్రికలు చూడండి. అంటే మనం దేన్ని నమ్మాలా? ఇవాళ ఎందుకు సోషల్ మీడియా గురించి ఇంత చర్చ చేస్తున్నారు? వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళకు తప్పుడు ఇన్ఫ్లుయెన్స్. ఆ తప్పుడు ఇన్ఫ్లుయెన్స్ని నిలదీస్తూ ఎవడి వాదన వాడు వినిపిస్తున్నాడు. వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వీళ్ళు ప్రజాస్వామ్య విలువల్ని హత్య చేస్తున్న వాళ్ళు మాట్లాడుతున్నారు. అది ప్రజాస్వామ్య సంప్రదాయాల ప్రకారం జర్నలిజాన్ని చంపేస్తున్న వాళ్ళు వాడుతున్నారు. అది ఇక్కడ పాయింట్ ఏంటి? ప్రధానంగా కావాల్సినటువంటిది కీలకమైనటువంటి అంశము, ఇందులో తప్పు జరిగిందా లేదా, దోషం జరిగిందా లేదా, ఇది తేల్చండి. ఇప్పుడు కోర్టు ఏమడిగింది? 111 యాక్ట్ దీనికి ఎట్లా వర్తిస్తుంది అన్నటువంటి చెప్పండి సమాధానం. దెన్ రేపు సుప్రీం దాకానే వెళ్ళండి. ఇక్కడ విమర్శించడాన్ని తప్పుపట్టడం. ఇప్పుడు సోషల్ మీడియానే లేకపోతే అసలుకి సమాజంలో న్యాయమే లేదు. ఇక్కడ సోషల్ మీడియాలో కూడా డామినేటింగ్ ఉంది. ఒక ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు అటాకింగ్. కానీ అవతలోడికి కూడా ఒక హక్కు ఇవ్వబడింది. అది కూడా విదేశీ సంస్థలు నడుపుతుండబట్టి, నోట్ దిస్ పాయింట్, విదేశీ సంస్థలు నడుపుతుండబట్టి ఆ స్వేచ్ఛ ఉంది మన దగ్గర. అదే మన సంస్థలు అయితే గనక వీళ్ళని కూడా బెదరేసాయి తీసేయమని చెప్తారు. అవసరమైతే అకౌంట్ బ్యాన్ చేపిస్తారు, డెమోక్రసీని చంపేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఒక రకంగా అది అదృష్టం ఉంది. ఇప్పుడు దీంట్లో జరగాల్సింది అక్కడ. ఇప్పుడు నిజంగా వీళ్ళు అశ్లీలం అనుకుందాం, సోషల్ మీడియా కమ్యూనిటీ గైడ్ లైన్స్ కింద వాళ్ళకి కంప్లైంట్ పెట్టుంటే వాళ్ళు అశ్లీలమో కాదో తేల్చేవాళ్ళుగా. ఎందుకు ఆ కంపెనీల దగ్గరికి పోవట్లేదు వీళ్ళు? అక్కడ అద్భుతమైన మెకానిజమ్స్ ఉన్నాయి. ఎందుకని పోవట్లేదు వాళ్ళు? అంటే అక్కడ జరగదని తెలుసు కాబట్టినే ఇక్కడికి వచ్చి అటాక్ చేస్తున్నారు. ఓవరాల్గా ఎదుటి వాడి గొంతుకని నొక్కేయడాన్ని ప్రజాస్వామ్యం అని చెప్తున్నారు వీళ్ళు. అది ఇక్కడ కీ పాయింట్. చూద్దాం మొత్తానికి నిజంగా బిఎన్